వాడుకోవటం వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజంలోనే ఉందనిపిస్తుంది. గడిచిన ఎన్నికల్లో గాని అంతకు ముందలు గాని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ దాదాపు 3600 కిలోమీటర్లు చేసిన పాదయాత్ర చేసిన సొంత చెల్లికే చిల్లిగా ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేసి తన మీద తన క్యారెక్టర్ మీద నిందలు వేపిస్తూ తన చెల్లినే వదులుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి. అలానే చూస్తే గనక 2019 జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్రధారి అయినటువంటి సొంత తల్లి విజయమ్మ గారిని కూడా తనకి ఎక్కడ రాజకీయంగా అడ్డు వస్తుందో అంటూ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా రాలిగా ఉన్న ఆమెను కూడా రాజీనామా చేసి పక్కన కూర్చోబెట్టి అలాంటి నియంత ఈ జగన్మోహన్ రెడ్డి. వాడుకోవటం వదిలేయటం, బైబిల్ పట్టుకొని వీధి వీధి వాడ తిరిగి ప్రచారం చేసిన విజయమ్మ గారికే ఇలాంటి గతి పడితే గనక ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్న నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఉదాహరణే. నిన్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అఫీషియల్ ఖాతాలో రిలీజ్ చేసిన ట్రూత్ బాంబ్ అంటూ ఒక వీడియో. వల్లభనేని వంశీని కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టించడానికి మాత్రమే వాడుకొని ఇప్పుడు ప్రజెంట్ అతనితో పని అయిపోయింది, మాకు అతనితో పనేం లేదు అని వదిలించుకోవటానికి అన్నట్టు వల్లభనేని వంశీ చేసిన దురాగతాన్ని వైసీపీ పార్టీయే కళ్ళకు కట్టినట్టు జనాలకు వదిలిపెట్టింది. ఏంటా వీడియో, ఏంటా కథ అనుకుంటే గనక ఏదైతే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడనే కేసులో అరెస్ట్ అయ్యాడో, ఆ దళిత సోదరుడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడో, ఈ రోజు తనని వదిలించుకోవడానికి వల్లభనేని వంశీని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక పాసు పతాస్త్రాన్ని అయితే వదిలాడు అనుకోవచ్చు. అది ఏ విధంగా ఉందంటే గనక 12వ తారీఖు ఫిబ్రవరి వల్లభనేని వంశీ మీద ఏదైతే గనక తప్పుడు కేసు పెట్టాను నేను అంటూ వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పిన సత్యవర్ధన్ అనే వ్యక్తి వైజాగ్ లోని ఒక షాప్ లో బట్టలు కొంటున్నాడు అంటూ వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన వీడియో మీకోసం కూడా ఒక్కసారి చూడండి. ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్. ఒకసారి చూడండి, ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్. ఇతనికి ముందు వెనక ఉన్నారు కొంతమంది, వాళ్లే కిడ్నాపర్స్. దీనికి వాళ్ళు పెట్టిన టైటిల్ ఏందయ్యా అంటే ఒక్కసారి చెప్తా వినండి. సత్యమేవో జైతే అంట. నిజమే, సత్యమే చెప్పారు ఇప్పటి వరకు. మీరు సత్యం చెప్పి క్లియర్ గా అనేది జనాలకి వల్లభనేని వంశీ ఎలాంటి దుర్మార్గుడు వివరించాడు. అక్కడ బట్టల షాప్ లో ముందు ఒకళ్ళు వెనకమాల ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, స్వయాన వల్లభనేని వంశీకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ప్రధానంగా చేసేది ఏంటంటే సెటిల్మెంట్లు. వల్లభనేని వంశీ విషయంలో ఏదైనా సరే ల్యాండ్, శాండ్, మైన్ ప్రతి ఒక్క దాంట్లో సెటిల్మెంట్ చేసిన గనులు వాళ్ళు ఎవరో కాదు. ఎవరైతే గనక రామకృష్ణ, ఎర్రంశెట్టి రామకృష్ణ, యతీంద్ర రామకృష్ణ A3గా ఉన్నారు, ఏదే సత్యవర్ధన్ కిడ్నాప్ లో అతనున్నారు. A9 గా ఎర్రంశెట్టి రామాంజనేయులు అనే వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కిడ్నాప్ కేసులో భాగస్వాములే. వీళ్ళు పక్కన పెట్టుకొని వీళ్ళు పక్కనుంటే గనక స్వేచ్ఛగా షాపింగ్ చేస్తున్నాడంటూ వీళ్ళు ఒక వీడియో అయితే వదిలారు. దీంతో అర్థమవుతుంది ఏంటంటే కనుక వల్లభనేని వంశీతో పని అయిపోయింది, మాకు మేమే ప్రూఫ్లు ఇస్తున్నాం మీకు, ఇదిగో కిడ్నాప్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు వల్లభనేని వంశీ అనుచరులు. అందుకే ముందు ఒకళ్ళు వెనకమాల ఒకళ్ళు నుంచొని తన చేత బట్టలు కొనిపిస్తున్నారు, తనకు బట్టలు లేవని చెప్పి వైజాగ్ లో అని. ఏమయ్యా వల్లభనేని వంశీ ఏం పాపం చేశాడయ్యా మీకు? ఏం జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం వదిలేయటం అంటే ఎంత దారుణంగానా? ఏమన్నా మీరు మా తిట్టమన్నాన్ని తిట్టాడే, మీరు కొట్టమన్నాళ్ళని కొట్టాడే, అలాంటి వ్యక్తిని అడ్డంగా ఇరికిచ్చేశారు కదా. ఎన్నాళ్ళు ఈ వీడియో దొరకలా పోలీసులకు సాక్ష్యాధారాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వల్లభనేని వంశీతో పని అయిపోయింది, మనకి పక్కకు తప్పుకుందామే అంటూ
స్ట్రైట్ గా ప్రూఫ్లో ఇచ్చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి కిడ్నాప్ అయిన వ్యక్తి కిడ్నాపర్ల పక్కన ఉంటే గనక స్వేచ్ఛగా తిరుగుతున్నట్ట? ఇదే అడుగుతున్న ప్రశ్న మేము. జగన్మోహన్ రెడ్డి నీ నాటకాల గట్టిపెట్టక ఇంతటితో నీ నాటకాలు మానుకుంటే గనక చాలా మంచిది. ఇప్పటికే నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్ను బొక్కలో వేయటం మాత్రం ఖాయం. ఎందుకంటే గనక వల్లభనేని వంశీని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారంటే గనక కిడ్నాప్ చేసిన రోజు, ఏదైతే గనక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన రోజు వల్లభనేని వంశీ అనేది తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలిసి వెళ్ళాడు. ఇది ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ లో కూడా వచ్చింది. కానీ వల్లభనేని వంశీ చెబుతున్న మాట ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ వైసీపీ నాయకులందరూ ఈ 3 మాటలే నేర్చుకున్నట్టున్నారు. ఎవరిని అడిగినా సరే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చెబుతున్నాడు సత్యవర్ధన్ కిడ్నాప్ లో? ఆ లిఫ్ట్ లో మాతో పాటు మా ఇంటికి వచ్చాడు, కానీ అతను నా మీద కేసు పెట్టిన వ్యక్తి అని నాకు తెలియదు. ఏం కథలు చెబుతున్నావు అయ్యా వల్లభనేని వంశీ? ఇంకా ఆంధ్ర పోలీసులు మంచివాళ్ళు కాబట్టి ఇంకా కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇచ్చి నిన్ను ప్రశ్నిస్తున్నారు. అదే గనక గడిచిన 5 సంవత్సరాల్లో మీ పోలీస్ గూండా రాజు గనక ఇప్పుడు కూడా నడిచినట్టయితే గనక మీ అందరికి లాఠీలు ఎక్కడెక్కడ దూరాయో ఎక్కడెక్కడ ఇరిగాయో మీరే అర్థం చేసుకోండి. ఇంత ఓవరాల్ గా జరిగినా సరే ఇంకా వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కోలేదు, ఇంకా పూర్తి సాక్ష్యాధారాలు పోలీసులకు దొరకలేదని సాక్ష్యాధారాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీకి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇంకా ఏమన్నా సాక్ష్యాలు ఉంటే పోస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.